Okay, good morning, students. Today we will be discuss about Pythagoras theorem or బౌద్ధయాన థీరం. సో ఈ థీరంలో స్టేట్మెంట్ ఎలా ఇచ్చినాడు, ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద స్క్వేర్ ఆఫ్ హైపోటీనియస్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద స్క్వేర్ ఆఫ్ అదర్ టూ సైడ్స్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో టూ సైడ్స్ సమ్ చేస్తే ఆ అనదర్ అంటే హైపోటీనియస్ యొక్క స్క్వేర్స్కు ఈక్వల్గా ఉంటాయి. కండిషన్ వచ్చేసి సరే, ఇక్కడ థీరం వచ్చేసి ఈ థీరం ప్రూవ్ కావాలంటే మనకి ఇక్కడ స్టేట్మెంట్ ఫస్ట్, ఇక్కడ గివన్ కండిషన్, నెక్స్ట్ రిక్వైర్డ్ టు ప్రూఫ్ ఆర్టీపీ అండ్ కన్స్ట్రక్షన్, నెక్స్ట్ ప్రూఫ్. అంటే 4 మనకు కావచ్చు, ఖచ్చితంగా ఉండాల్సి. గివన్ ఏం కండిషన్ ఇచ్చినాడు, మనం ఏం ప్రూవ్ చేసుకోవాలి, కన్స్ట్రక్షన్స్ ఏమి, ప్రూఫ్ ఏ విధంగా. సో ఈ కండిషన్లో ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద స్క్వేర్ ఆఫ్ హైపోటీనియస్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద స్క్వేర్ ఆఫ్ అదర్ టూ సైడ్. అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఏబిసి ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ అట్ బి 90 degrees. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీగా ఒక పర్పెండిక్యులర్, అంటే ఇక్కడ హైపోటీనియస్కు ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసినాడు. ఇక్కడ డి అనే పాయింట్ తీసుకో. సో డ్రా ఏ లైన్ పర్పెండిక్యులర్ ఎగ్జాక్ట్లీ హైపోటీనియస్, బీడీ ఈజ్ పర్పెండిక్యులర్ ఏసీ. సో గివన్ triangle ABC is a right angle triangle. ABC is the triangle ABC is the right angle triangle at B angle అంటే 90 degrees దగ్గర, యాంగిల్ B దగ్గర 90 degrees అవుతుంది. రిక్వైర్డ్ టు ప్రూఫ్ ఆర్టీపీ. హియర్ ఏసీ స్క్వేర్, ఈ హైపోటీనియస్ స్క్వేర్, అంటే ఇక్కడ ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. కన్స్ట్రక్షన్ BD is perpendicular AC. So triangle ABC is the right angle triangle, right angle at angle B, and draw a perpendicular exactly AC hypotenuse కు BD అనే లైన్ పర్పెండిక్యులర్ డ్రా చేసినాం. కన్స్ట్రక్షన్ ప్రూఫ్. సో ట్రయాంగిల్ వచ్చేసి మనకి ఇక్కడ 3 వస్తాయి, ఏబిసి, ఏబిడి, బిడిసి అనే 3 ట్రయాంగిల్స్ వస్తాయి. ఇక్కడ 2 ట్రయాంగిల్స్ తీసుకోవాలి. ఫస్ట్ ట్రయాంగిల్ ఏబిడి ఏబిసి, 2 ట్రయాంగిల్స్ ద్వారా మనకు ఏమొస్తుందంటే ఇక్కడ ఏబి స్క్వేర్ అనేది కామన్ సైడ్ ఏబి స్క్వేర్ అని వస్తుంది. సెకండ్ వన్ ఏబిసి బిడిసి, ఈ 2 ట్రయాంగిల్ ద్వారా బీసీ స్క్వేర్ అని వస్తుంది. అంటే ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ 2 సమ్ చేస్తే మనకు ఫైనల్ ఏసీ స్క్వేర్ అనేది రావాలి. సో ఫస్ట్ వన్ from triangle ABD and triangle ABC. So 2 triangles ABD ABC. ఇక్కడ వచ్చేసి ABD and ABC. సెకండ్ వన్ ABD ABC ABD. సో ట్రయాంగిల్ ఏబిసి, పి యాంగిల్ దగ్గర 90 degrees, ఏబిడి. హియర్ యాంగిల్ డి ఈక్వల్ టు యాంగిల్ బి, అంటే ఈచ్ యాంగిల్ 90 degrees ఉంటాయి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అండ్ సెకండ్ వన్ యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ ఏ, అంటే కామన్ యాంగిల్స్ ఆర్ సేమ్ యాంగిల్. So this one is the angle property similarity. So angle similarity
two triangles are also similar. And next one, triangle ADB is similar to triangle ABC. Two triangles similar అయినాయి కాబట్టి ఇక్కడ మనకు టూ ట్రయాంగిల్స్ ద్వారా సైడ్స్ ఆల్సో ఈక్వల్ కాబట్టి హైపోటీనియస్ బై బేస్, హైపోటీనియస్ ఏడి బై ఏబి, హైపోటీనియస్ బై బేస్ బై హైపోటీనియస్. సో బేస్ బై హైపోటీనియస్ ఏడి బై ఏబి and base by hypotenuse. So cross multiplication AB into AB, AB square, AB into AB equal to AD into AC. So AB into AB, AB square is equal AD square into AC. So equation 1. Second one, so triangle BDC ABC, two triangles, triangle. So BDC and triangle ABC. Here right angle at B 90 degree, D angle is also 90 degrees. So angle D is equal angle B 90 degrees, angle C is equal angle common angle, each angle 90 degrees common angle. So this one also two triangles also similar, triangle BDC similar to triangle ABC. So how take a base by hypotenuse, base CD by hypotenuse, BC is equal base by hypotenuse. So cross multiplication BC into BC, BC square. So BC into BC, CD into AC. Clearly BC into BC, BC square is equal, so CD into AC, equation 2. From equation 1 and 2, so equation 1, AB square equal to AD square, AD into AC. From equation 2, BC square equal to CD into AC. So LHS lo AB square plus BC square, here AB square plus BC square equal to RHS lo AD into AC plus CD into AC. AC ని కామన్ తీస్తే ఇక్కడ here AD plus CD, here AC equal to AD plus AC, AD plus AC, AD plus CD equal to AC. So AD plus CD equal to AC. So AC into AC, AC square. Therefore AB square plus BC square equal to AC square. Hence prove. So theorem Pythagoras theorem or Baudhayana theorem. ఇప్పుడు స్టేట్మెంట్ ఇలా ఇస్తాడు. In a right angle triangle, the square of hypotenuse is equal to the sum of the square of other two sides. So triangle ABC is the right angle triangle, right angle at B, and draw a perpendicular B hypotenuse exactly. So given triangle ABC is the right angle triangle at B, required to prove. So here AC square equal to AB square plus BC square. Construction BD is perpendicular AC. Proof. ఇక్కడ మనకు త్రీ ట్రయాంగిల్స్ వస్తాయి, ఏబిసి, ఏబిడి, బీడిసి అని. టూ ట్రయాంగిల్స్ తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ట్రయాంగిల్ ఏబిడి అండ్ ట్రయాంగిల్ ఏబిసి. హియర్ ట్రయాంగిల్ అండ్ రైట్ యాంగిల్ 90 degrees కాబట్టి ఏబిడి, ఏబిసి. హియర్ యాంగిల్ డి ఈక్వల్ టు యాంగిల్ బి, ఈచ్ యాంగిల్ 90 degrees, యాంగిల్ ఏ సేమ్ యాంగిల్. సో యాంగిల్ సిమిలారిటీ. And two triangles are also similar. I will take base by hypotenuse, AD by AB, AB by AC. So AB into AB, AB square, AD into AC, first one.
And second one, triangle BDC and triangle ABC. Here, so triangle BDC and ABC. So B, angle B equal to angle D, angle C equal to angle C, common angle, each angle 90 degrees and common angle or same angle. Triangle BDC similar to triangle ABC, have base by hypotenuse, so CD by BC equal to BC by AC, BC into BC, BC square, CD into AC. So BC into BC, BC square, CD into AC equation. From adding equation 1 and 2, LHS AB square plus BC square equal to, here AD into AC plus CD into AC. AC common కాబట్టి AD plus CD equal to AC. So AC into AC square. So AB square plus BC square equal to AC square. Hence prove. Okay, థ్యాంక్ యూ. ఈ థీరం విన్న తర్వాత ఒకసారి రాయించి పంపించండి.